నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకం చేయడం జరిగిన గాను కుమారి బర్రంకల వేద గారు, శ్రీ బి చక్రేర్ గారు, శ్రీమతి బి చరిత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభావ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది రాష్ట్ర యోధులకు ఆకలి తీర్చడానికి కుమారి బర్రంకల వేద గారిచే ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. కుమారి బర్రంకల వేద గారికి ఆ పరమశివుని దీవులతో కుమారి బర్రంకల వేద గారి సాఫ్ట్వేర్ ఉద్యోగం శుభప్రదంగా సంతోషంగా కొనసాగాలని ప్రార్థన చేస్తూ కుమారి బర్రంకల వేద గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వారి సాఫ్ట్వేర్ ఉద్యోగం ప్రశాంతంగా సంతోషంగా సాగాలని కోరుకుంటూ వారు ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరించాలని కోరుకుంటూ అలాగే ఇలాంటి ఎంతోమంది అన్నలకు అండగా ఉండాలని కోరుకుంటూ కుమారి బర్రంకల వేద గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కుమారి బర్రంకల వేద గారికి, శ్రీ బి చక్రేర్ గారికి, శ్రీమతి బి చరిత గారికి, చిరంజీవి శ్రేయ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి బి చరిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. కుమారి బర్రంకల వేద గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఆ ముక్కుడి దేవతల దీవెనలు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జలాల కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తన 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలా ఈరోజు కుమారి బర్రంకల వేద గారు, శ్రీ బి చక్రేర్ గారు, శ్రీమతి బి చరిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే బూందీ మిక్చరు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ సుఖీభవ.